మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లేశ్వరరావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆశ, స్వచ్ఛందంగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతన్నల కళ, అలాగే కార్మికులు ప్రజల యొక్క కోరుకున్నటువంటి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే పేరు ఉండాలి, రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండాలని నిరంతరము కృషి చేసినటువంటి నిత్య శ్రామికుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువగణం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పేరుని ఒక సుస్థిర స్థానంలో కేంద్రంలో నిన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి రాజ్యసభలో పార్లమెంట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా గళం వినిపించారు. ఆ గళం వినిపించినటువంటి ముఖ్య నేత మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు ఇతర మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా పార్లమెంట్లో మాట్లాడారు. మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కూటమి ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆమోదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి పేరుని మనకి ఇచ్చినటువంటి పండుగ రోజు రాష్ట్రం అంతా కూడా పండుగలు చేసుకుంటుంటే, ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు మాణిక్యరావు చెప్పినట్లుగా సైకోతత్వంతో రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని మీరు ఒకసారి గమనించండి. గతంలో మన యువత కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మనమైనా సరే ఎక్కడికైనా వెళ్తే మీది ఏ రాష్ట్రం, మీ రాష్ట్ర రాజధాని పేరు ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజల్ని అనేక విధాలుగా తప్పుదోవ పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండానే ఆ సైకోతత్వంతో అనేక మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని రాష్ట్ర ప్రజలందరం కూడా మేము ఖండిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉండల్ లీడర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గర్వంగా భారతదేశం ఆయన చేసినటువంటి అభివృద్ధిని అనేక రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. అదే లక్ష్యంతో, అదే విజనరీతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికి ఒకే పేరు ఉండాలి. సగర్వంగా మన బిడ్డలందరూ కూడా ఇతర దేశాలు వెళ్ళినా, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనే విధంగా చెప్పుకునే విధంగా రాష్ట్రానికి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.